మా అన్నకు 1.5 year నుంచి లివర్ ప్రాబ్లం. అది బెంగళూరులో పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించినాము. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇచ్చినారు. ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుండగానే మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం. అంటే ఏమో తెలియదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమో తెలియదు. అక్కడ దాదాపు 1.5 year అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఆంధ్రది వాళ్ళది, అక్కడ కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్, అది లివర్ చేంజ్ చేయాలి, కిడ్నీ చేంజ్ చేయాలి అని అక్కడ ఏజ్ ఉండి అక్కడ మీకు గవర్నమెంట్తో టైప్ ఉంటుందని చెప్పినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూపించినాము. అంతే, వాళ్ళు ఏమో లివర్ చేంజ్ చేయాలి, మళ్ళీ కిడ్నీ చేంజ్ చేయాలి, వాళ్ళు ఇదే మాట్లాడతారు అంతే. మళ్ళీ 1 month బ్యాక్ మా అన్నగారు ఇక్కడ సార్ దగ్గరికి వచ్చినారు. ఎంత అంటే చేతులు ఎంత లా ఉండేటివి అంటే వాటర్ నిండుకుంటాయి ఇక్కడ లంగ్స్లో, బాడీలో. అయితే మెడిసిన్ వాడిన తర్వాత ఎక్సలెంట్గా వాపు డిసీజ్ అంటే కొద్దిగా క్యూర్ కనబడింది. ఎందుకంటే సార్ వీడియోస్ చూసి ఇట్లా కేసులు సార్ మేము యూట్యూబ్లో చూసినాము. ఆయన ఇట్లా కేసులు ఎన్నో ఆయన చూసినాడు, ఎంతోమందికి క్యూర్ అయింది. అందుకోసం అంటే ఇది యాక్చువల్లీ వీళ్ళది సేవ అద్భుతం. ఎందుకంటే ఇది ఇన్ని లక్షలు ఖర్చులు పెట్టినామని మాకు తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఒక 10 daysకే మాకు 5 lakhs rupees మాకు బిల్ అయింది. అంటే ఇది ఈ ఆయుర్వేదంలో వాళ్ళు ఒకటి ఇంత క్రానికల్ డిసీజ్ కూడా ఈ ఆయుర్వేదం అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది దాదే నేచర్ క్యూర్ హాస్పిటల్కు. మేము ఇంకా ఇక్కడ కంటిన్యూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడే కూడా వచ్చేది కాదు నాకు. బయటకు వచ్చిన తర్వాత 2 days ఈ మాత్రలు వేసుకున్నాను. తీసుకుపోయి మాత్రలు వాడలేదు. ఎందుకంటే మా అబ్బాయి ఆయుర్వేదం మీద ఇంత తిట్టేవాడు. అందుకోసం తీసుకుపోయినాం కానీ వాడలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత 2 days ట్యాబ్లెట్ వాడేది కోసం ఇది రిజల్ట్ వచ్చింది. కొద్ది వాపులు తగ్గినాయి, మాట్లాడుతున్నాను కొద్దిగా. 2 daysకి రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే అందుకు ఇక్కడికి వచ్చేస్తాను.